తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో అద్దేపల్లి శివశంకర్ పార్వతి దంపతుల 38వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఆశీస్సులు ఇవ్వడంతో పాటు వారిని అభినందించారు. బురిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో దాతలు అందిస్తున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో అద్దేపల్లి శివశంకర్ పార్వతీ దంపతులు వారి 38వ వివాహ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ధర్మదాతల వల్లే ఆశ్రమం కొనసాగుతుందని, నిస్వార్థ చింతనతో అనేక మంది తమ పుట్టినరోజు, వివాహం అలాగే వివిధ శుభ సందర్భాలను పురస్కరించుకుని ఆశ్రమానికి తోడ్పాటును అందించటం వల్ల ఆశ్రమం నిర్వహించుకోవటం జరుగుతుందని ఆయన చెప్పారు. ధర్మదాతలందరికీ ఆయన ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి శివశంకర్, పార్వతి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అద్దేపల్లి శివశంకర్ గారు, శ్రీమతి పార్వతి గారుల 38వ మ్యారేజ్ డే సందర్భంగా ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనములు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆశ్రమవాసులకు నూతన అవసరములు బహుకరిస్తున్నారు. వారికి మ్యారేజ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్మానులై ఆరోగ్యవంతులై సకల సంపదలతో తొలతొగుతూ ఉండాలని ప్రతి సంవత్సరం ఆశ్రమానికి వచ్చి దాతలుగా మీరు ఇక్కడ పాత్ర వచ్చి వీళ్ళకి నూతన వస్త్రాలు, భోజనాలు ఏర్పాటు చేయాలని కూడా వారిని కోరుతున్నాను. ఇక్కడ చాలామంది కూడా ఈ మ్యారేజ్ డే సందర్భంగా, బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాల్లో రావటం, వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతం తీసుకొచ్చి 10,000, 15,000 అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పొందే ఆనందం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆశ్రమానికి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. వారందరూ కూడా, ధర్మదాత అందరూ కూడా కోటి శుభాలు కలగాలని నిత్యం కూడా నేను ప్రార్థిస్తుంటాను. ఎందుకంటే ధర్మదాతల వల్లనే ఆశ్రమం కొనసాగుతుంది. ఈ ఆశ్రమంకి వచ్చి మా పెళ్లి రోజు సందర్భంగా బట్టలు, భోజనము ఏర్పాటు చేసాము. చాలా